హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి ఫుడ్ థింగ్స్. ఈ రోజు అయితే ఇంట్లో అయితే బోర్ కొట్టేసి ఫ్రెండ్స్ అలాగే తమ్ముళ్ళు అందరం కలిపి క్రికెట్ అయితే ఆడుకున్నాం, బాక్స్ క్రికెట్. కాసేపు అలా ఎండలో ఆడిన తర్వాత ఎండ అయితే పెరిగిపోయింది సరదాగా అలా కూర్చుని మాట్లాడుకుంటున్నాం. లోపల మేము మాట్లాడుకుంటుంటే మా ప్రసాద్ గడ్ అయితే పుచ్చకాయ తీసుకొచ్చాడు. మరి పుచ్చకాయ చూసిన తర్వాత కట్ చేసి తినేద్దాం అనుకున్నాం. ఈ లోపల మా తమ్ముడు అఖిల్ గడ్ అయితే షర్బత్ చేద్దాం అన్నయ్య అన్నాడు. ఇంకా మరి లేట్ ఎందుకు, మరి ఫాస్ట్గా వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. మరి షర్బత్ చేసుకునే ముందు అయితే మనం మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి. మిల్క్ నేనైతే కనుక 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నాను. 1/2 లీటర్కి నేను ఒక 250 ml దాకా నేను వాటర్ అయితే యాడ్ చేసుకున్నా. అండ్ నెక్స్ట్ మన మెయిన్ ఐటెం వాటర్ మిలాన్. మనం ఈ వాటర్ మిలాన్ మొత్తాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఆ పీసెస్ కూడా అలా కట్ చేసాను, ఒకసారి ప్రాసెస్ అయితే చూసేయండి. కట్ చేసుకున్న పీసెస్ అన్నిటిని మనం మిల్క్లోకి అయితే యాడ్ చేసేసుకోవాలి. మిల్క్లోకి యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి అలా మిక్స్ చేసేసుకుని దీనిలోకి అయితే ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసేసుకున్నా. అండ్ నెక్స్ట్ మనకి ఇదైతే రోజ్ సిరప్ అనమాట. రోజ్ షర్బత్ మనకి బయట అమ్ముతారు, మనకి షాప్స్లో ఉంటాయి. ఈ రోజ్ షర్బత్ ఇది మనకి యాడ్ చేసుకోవాలి, ఇదే మనకి మెయిన్ ఐటమ్. ఈ రోజ్ షర్బత్ని అయితే యాడ్ చేసేసుకున్నాం. అండ్ నెక్స్ట్ షుగర్ పౌడర్. నేను షుగర్ అయితే డైరెక్ట్గా తీసుకోలేదు, షుగర్ పౌడర్ కింద చేసి తీసుకున్నాను, ఎందుకంటే ఫాస్ట్గా కలిసిపోద్ది కాబట్టి. షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసేసుకున్నాం. అండ్ నెక్స్ట్ దీన్ని అయితే కత్తెర అంటాం మనం, కటోరా అంటారు, కత్తెర గోధుమ అంటారు, రకరకాలుగా అంటారు. ఇది మనకి బాడీలో కూలింగ్నెస్ని అయితే పెంచుతుంది అనమాట, కూల్గా ఉండేలా చేస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి సబ్జా, ఇది కూడా తెలుసు కదా, మనకి బాడీలో హీట్ తగ్గిస్తాయి. ఈ రెండు కూడా, ఈ రెండు నేను ఇందులో యాడ్ చేసుకున్నాను. మనకి ఇప్పుడు ఎండాకాలంలో మనకి ఇవైతే మంచిది కాబట్టి. నెక్స్ట్ అంతా కలిపేసుకున్నాం, అంతే, ఫినిష్ కంప్లీట్ అయిపోయింది. దీన్ని మనం నీట్గా గ్లాస్లోకి తీసేసుకుంటే మన వాటర్ మెలాన్ షర్బత్, అదే మొహబత్ కా షర్బత్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఇదైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. మరి తమ్ముళ్ళు అందరికీ ఇస్తున్నాము, మన వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో అనుకున్నాను. అందరికైతే అనుకుని నచ్చింది, బాగా నచ్చింది, నాకు కూడా బాగుంది అనిపించింది. టేస్ట్ అయితే ఫస్ట్ టైం చేస్తాం కదా, డిఫరెంట్గా ఉంది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి అయితే ఇంట్లో అయితే దీన్ని కంపల్సరీగా ట్రై చేయండి. డిఫరెంట్గా మంచి ఫీల్ అయితే పొందుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని ఇలాంటి సమ్మర్ డ్రింక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వి ఫుడ్ థింగ్స్.